తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జై జై హే గీతం ఏదైతే రాశారో మన అందశ్రీ గారు కూడా ఎక్కడ పేరు వినిపించినట్టు ఆయనకి అవసరం కంటే ఎక్కువ చేసింది కదా ఆయన పాటను తెలంగాణ పాట ఆయన అర్హుడు కాదు. ఆయన ఒక సింగర్ అమ్మ. సినిమా అనే దానికి ఏదైతే ఉంటుందో రియల్ గా గద్దర్ కూడా సినిమా మనిషి ఏం కాదు. ఇదే అనేది నేను అవగాహన. మరి ఇప్పుడు అందశ్రీ వచ్చి ఏ సినిమాకి ఇవ్వాలనో డిసైడ్ చేయాలన్నా ఇప్పుడు ఆయన కూడా అవార్డు ఇవ్వచ్చు కదా అంటున్నాను నేను. ఆయన సినిమా ఉంటే ఆయనకు వస్తుంది. ఆయన సినిమాలో ఉన్నదా? ఆయన ఏదైనా సినిమా చేసి ఉన్నాడా? అంటే తెలంగాణ కళాకారుల్ని సత్కరించచ్చు కదా. కళాకారులను సత్కరించుడు వేరు, ఇదేమో సినిమా జ్యూరీ సినిమాని అప్లికేషన్ ఇచ్చినాక దాంట్లో ఉన్న క్రాఫ్ట్స్మెన్షిప్ ని అప్రిషియేట్ చేసి ఇస్తారు. ఒకవేళ అందశ్రీ గారు కూడా ఏదన్నా సినిమాకు పనిచేసి ఆయన ఏదో పాట ఉండుంటే దాంట్లో సెలెక్ట్ అయితే ఆయనకు వస్తుంది. ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే వచ్చిన సినిమాలన్నీ వీళ్ళు చూడలే, ఒకళ్ళిద్దరు చూసుడు కాదు, అంతమంది మరి ఇద్దరినే పెట్టచ్చు జ్యూరీ. ఓ 15-20 మందిని మేపి ఎందుకు పెట్టినరు? అందరు సమిష్టి నిర్ణయం రావాలని పెట్టినరు. ఆడ మరి మీరు ఎందుకు చూడలే అంటే మీరు చూడలేరు, మీకు ఆ ఇంటెలెక్చువాలిటీ ఓపిక అది లేదు, మీకు ఆ టేస్టే లేదు. మీరు దాన్ని ఇది ఏంది వేస్ట్ స్క్రాప్ కూడా అనుకోవచ్చు ఒక మంచి ఆర్ట్ ఫిలింని. ఇప్పుడు సత్యజిత్ రాయ్ లాంటి సినిమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు, వట్టి సౌండ్ ఎఫెక్ట్స్ మీద ఉంటుంది. వీళ్ళు కూర్చొని చూడగలుగుతారా? వీళ్ళకి అవన్నీ ఏం తెలుసు? చాలా డీప్ థాట్ ప్రాసెస్ ఉంటేనే అర్థమవుతుంది అది. అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఈ చెత్త సినిమాలు ఇప్పుడు ఇచ్చిన అవార్డులు అన్నీ పక్కన పెట్టి అట్లాంటి వాటికి ఇస్తారు. ఇక్కడ మీ పరిణతి గురించి, మీ పొటెన్షియాలిటీ గురించి మీరు డిసైడ్ చేసిన ఏదైతే అవార్డు లిస్ట్ ఉందో దాంట్లోనే మీ మేధస్సు, మీ టేస్టు అన్నీ అర్థమైపోతున్నాయి. నేను నోరిప్పి చెప్పే అవసరం లేదు. పాపం జనాలు అమాయకులు ఉంటారు, వాళ్ళు ఏదో క్యారీ అయిపోతూ ఉంటారు. ఇంటలెక్చువాలిటీ జనాలకు, కామన్ పీపుల్కి ఎక్కువ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎట్లా చెప్పాలి కుట్ర, ఈ ఘోరమైన విధానం అని చెప్పడానికే, భావవ్యాప్తి కోసం ప్రభుత్వానికి సూచన ఇవ్వడానికే నేను మీ ఇంటర్వ్యూని ఒప్పుకున్నా. ఇది తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ కళలకు, తెలంగాణ ప్రభుత్వానికి మేలు చేయడానికే నేను గొంతు విప్పుతున్నా. ఒకవేళ నేను విప్పకుండా సైలెంట్ ఉంటే నేను కూడా దుర్మార్గున్నే, నేను కూడా ద్రోహిన్నే, తెలంగాణ ఉద్యమకారుడు అనడానికి అర్హత కోల్పోతా ఒకవేళ నేను మాట్లాడకుంటే. ఆ బాధ్యత తీసుకొని నేను మాట్లాడుతున్నా. ఇట్లా 100 మంది ఉన్నారు లోపల కుమిలిపోతున్నారు, పరేషాన్ ఉన్నారు. వాళ్ళు బయటికి ఎందుకు చెప్పలేరంటే వాళ్ళు ప్రభుత్వాల మీద, ఇండస్ట్రీ పెద్దల మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళకి ధైర్యం సాలదు. వాళ్ళందరి పక్షాన వకాల్తా తీసుకొని నేను బయటికి వచ్చి చెప్తున్నా. మీరు ఒక్కరే చెప్తున్నారు, మరి మిగతా అంటే మీరు గొంతు ఎత్తిన తర్వాత మిగతా వాళ్ళు కూడా గొంతు విప్పుతారు. దీనికి బలం చేకూరుతుంది కదా. నేను మాట చెప్తా వినండి. ఒక మంచి ఆలోచన మీకు తట్టలే అనుకోండి, నా ద్వారా మీకు అర్థమైంది అనుకోండి, మీకు మెదడు ఉంది, నేను చెప్పిన మాట అర్థమైంది అనుకోండి, అది సరిపోదా? బలం దీంట్లో కూడా బలాలు చూపియాలనా? ఇక చూపిస్తాం, ఇక ఏమన్నా కానీ అని వాళ్ళు లేట్గా వస్తారు. ఇంకా వాళ్ళకి ఆశలు ఉన్నాయి. కొందరు పెద్ద మనుషులకు ఏమైనా పోస్ట్ దొరుకుతుందేమో అని వెయిటింగ్లో ఉంటారు. ఇంకోటి ఏదైనా యాడ్లు చేసుకోవచ్చు, లబ్ధి పొందుదామని. సెల్ఫిష్ సొసైటీ కదా ఉంటుంది. ఏది దొరకనప్పుడు వస్తారు వాళ్ళు. అంత టైం వరకు మొత్తం చేయి జారిపోతుంది కదా. నేను ఇప్పుడు వస్తలేను. నేను గద్దర్ పేరు పెట్టినప్పుడే నేను మార్కెట్లోకి వచ్చి చెప్పిన, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చిన, వ్యాసాలు రాసిన నేను పేపర్లల్లో. ఏం లాభం? అట్లనే కొనసాగింది. సరేతి ఒక ఇమ్మెచ్యూర్ థాట్ ప్రాసెస్, గద్దర్, ఓకే, సమ్ నేమ్, లెట్ us థింక్ దట్ ఈస్ నాట్ అవర్ గద్దర్, దే హ్యావ్ పుట్ ఏ ప్రాపర్ నౌన్ యాజ్ గద్దర్ అని వదిలేసుకున్నాం. మీరు ఇచ్చిన అవార్డులు చూసి మళ్ళీ అదే గద్దర్ బొమ్మతో ఇస్తుండ్రు కదా అవార్డు. ఆయన ఖ్యాతిని బజార్ పాలు చేస్తలేరా మీరు? ఎట్లాంటి క్రాఫ్ట్మెన్షిప్కి ఇస్తుర్రు మీరు గద్దర్కి అవార్డు? చాలా బాధ అమ్మా. ఇది మామూలు విషయం కాదు. ఇది నేనేదో చెప్తున్నా అని కాదు. నిజంగా గద్దర్ని అర్థం చేసుకొని, గద్దర్ బతికి ఉంటే ఇవాళ గద్దర్ బతికి ఉంటే ఈ రకంగా ఇస్తున్నానంటే ఆయన కళ్ళెంబడి నీళ్ళు వచ్చేది. ఆయన జీవితం అంతా ప్రజల కోసం, బడుగుల కోసం మొత్తం స్పెండ్ చేస్తే మీరు క్యాపిటలిస్ట్ విధానమైన సినిమాలకు ఇస్తున్నారు. మీరు దాంట్లో కంటెంట్ ఏమున్నది చూడండి. ఆయనేమో లెఫ్టిస్టు, టోటల్ రైట్ వింగ్, మత సామరస్యం లేని సినిమాకి ఆయన పేరు మీద అవార్డు ఇస్తుండ్రు.
కొందరు అనొచ్చు యాక్టింగ్కి ఇస్తుండ్రు కదా, పాత్ర ఏదైనా ఉండొచ్చు కదా, జీవించి ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. నేను అనేది ఏంటంటే ఆ పాత్ర కూడా ఎగ్జాజిరేటెడ్ కమర్షియల్ పాత్ర కాదా అది? ఆ సినిమాలో ఐటమ్ సాంగ్లు రకరకాల ఇష్టమైనవి లేవా? అసలు ఆర్ట్ ఫిలిం కాదు కదా అది. నేను అనేది మీరు కమర్షియల్ సినిమాలకు అవగాహన రాహిత్యంతో అవార్డులు ఇచ్చుకుంటారా? ఇచ్చుకోండి. గద్దర్ పేరు మీద ఎందుకు ఇవ్వాలి గా సినిమాలకు? వట్టిగానే ఏదో పేరు పెట్టి ఇవ్వండి. ఇప్పుడు ఐఫా ఏదో ఉంటాయి కదా, అట్లాంటి అవార్డు ఏదో పేరు పెట్టి అట్లా కమర్షియల్ సినిమాలకు ఒక పేరు పెట్టి ఇవ్వండి. అరే కీర్తిగాంచిన గద్దర్ని తెచ్చి దీంట్లో పెట్టి ఆ జ్యూరీ ఏంది ఇట్లా? నాకు ఇంకో అనుమానం ఉంది. ప్రభుత్వం మంత్రులు దీని మీద శ్రద్ధ చూపించలేదేమో. వాళ్ళు కొందరికి బాధ్యత అప్పచెప్పిర్రు. ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ ఈ బాపతోళ్ళే, కమర్షియల్ టైపే. ఆ జ్యూరీలు ఉన్నోళ్ళు కమర్షియల్ సినిమా వాళ్ళే, మొత్తం అదే ఉన్నది. అట్లాంటి సినిమాలకే ఇచ్చిర్రు. కాబట్టి ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్లు ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు అడుగుతున్నా నేను. మీరు గవర్నమెంట్కి సూచన ఇవ్వడానికి లేరా? మీరు ఒక ఐఏఎస్ పాస్ అయ్యి ఒక కమిషనర్లు అయినరు, మీరు ఫెయిల్ అయినరు. అక్కడ గవర్నమెంట్కి సూచన ఇవ్వాలి కదా. మీరు ఇట్లాంటి వాళ్ళు ఉంటే రాంగ్ అవుతుందని చెప్పాలి కదా. మీరు కళ్ళు మూసుకున్నారా? లేకుంటే కుట్ర జరగని, ప్రభుత్వం బద్నాం కానీ అని వాంటెడ్లీ ఏమన్నా చేసిండ్రా? ఎందుకంటే ఇంత అవగాహన లేకుండా అయితే ఉండరని అనుకుంటాను నేను. ఇదంతా కూడా అవగాహన రాహిత్యంతోనే జరిగింది. ఇప్పుడు ఎట్లాంటివన్నీ పెడితే అట్లాంటివి జరుగుతాయి. మీరు పెట్టేటప్పుడే ఇంటలెక్చువల్స్ని పెట్టాలి. ఇది నా అభిప్రాయం.